కామెర్లు వచ్చిన వాళ్ళకి లివర్ డిసీజ్ ఉంటుంది, కానీ లోపల లివర్ డిసీజ్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెర్లు ఉండాలి అనేవి లేదు. సో ఇంకోటి, కామెర్లు ఎక్కువ ఉంటే లివర్ డిసీజ్ ఎక్కువ ఉన్నట్లు, తక్కువ ఉంటే తక్కువ ఉన్నట్టు అన్నది కూడా చాలా తప్పు. అక్యూట్ వైరల్ హెపటైటిస్ ఉంటాయన్నమాట. అంటే ఏంటి, ఫుడ్ ఇన్ఫెక్షన్, వాటర్ ఇన్ఫెక్షన్, వీటిల్లో హెపటైటిస్ ఏ, ఈ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. వాళ్ళలో ఫస్ట్ కామెర్లు అనేవి ఉండవు, ఎల్లోయిష్ డిస్కలరేషన్ ఉండదు. ఈ ఏఎస్టీ ఏఎల్టీ అనేవి బాగా పెరుగుతాయి అన్నమాట. ఫస్ట్ వాళ్ళకి జస్ట్ వామిటింగ్స్, వీక్నెస్ ఇలాంటివి కనిపిస్తాయి. మెల్లగా ఈ తగ్గుతున్నప్పుడు ఈ కామెర్లు అనేవి పెరుగుతాయి అన్నమాట. ఒక స్టేజ్కి అవి పెరిగాక తర్వాత అవి తగ్గుతాయి. సో ఈ అక్యూట్ వైరల్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి అంటే నాకు కామెర్లు వచ్చినప్పుడే ఇది స్టార్ట్ అయింది అన్నది తప్పు. అండ్ ఇంకోటి, ఈ డిసీజ్ తగ్గే ప్రాసెస్లో వాళ్ళకి కామెర్లు అనేవి కొంచెం ఎక్కువ అవుతాయి అన్నమాట. సో అవి ఎక్కువ ఉన్నాయి కదా అంటే నాకు ఇంకా ఈ డిసీజ్ అనేది తగ్గలేదు, నాకు డిసీజ్ ఎక్కువ ఉంది అన్నట్లు కాదు. సో రెండు ఎప్పుడు కూడా ఈక్వల్ టు అనేది కాదనమాట. కామెర్లు ఈక్వల్ టు లివర్ డిసీజ్, లివర్ డిసీజ్ ఈక్వల్ టు కామెర్లు అనేది కాదు.